హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ వీడియో. సో ఈరోజు నేను ఎక్కడున్నానో గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. బట్ నేను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ఏంటంటే నేను భీమిలి బీచ్ దగ్గరికి వచ్చాను. నేను 2014లో వచ్చాను భీమిలి బీచ్కి. ఇది సెకండ్ టైం నేను రావడం, అప్పుడు ఫస్ట్ టైం. సో అప్పుడుకి ఇప్పుడుకి చాలా చేంజెస్ వచ్చాయి. ఆ గట్టది చాలా డెవలప్ చేశారు. ఐ లవ్ భీమిలి అది కూడా చాలా అందంగా పెట్టారు. యాక్చువల్లీ నాకు తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ మా చుట్టాలమ్మాయి చెప్పింది, ఆ చూస్తున్న బిల్డింగ్ ఉంది కదా, అది నోవోటెల్ అంట, నోవోటెల్ హోటల్ అంట. అది నాకు ఇప్పటివరకు తెలియదు ఇక్కడ నోవోటెల్ ఉన్నట్టు. సో మా చుట్టాలమ్మాయి చెప్తోంది ఇక్కడ ఆల్రెడీ కట్టారు, చాలా ఏళ్ళు అయిందని. సో మేబీ అంటే దగ్గర దగ్గర 10 years అవుతుంది నేను వచ్చి. సో నాకు తెలీదు, చాలా చేంజెస్ వచ్చాయి. ఎంత బాగుందో. అదిగో అక్కడ అక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది వెనకాల, అక్కడంతా ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇదిగో ఇదే భీమునిపట్నం లైట్ హౌస్. సో ఇప్పుడు నేను బీచ్ వ్యూ చూపిస్తాను. సో ఇక్కడి నుంచే అద్దరిపోయింది అసలు. ఇంకా అక్కడ ముందుకైతే ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే గుర్తులేదు, అక్కడ మర్మెయిడ్ అంటే జలకన్య విగ్రహం ఒకటి పెట్టారు. అది లాస్ట్ టైం ఉందో లేదో నాకు గుర్తులేదు. బట్ ఇప్పుడు చూస్తుంటే చాలా కొత్తగా బాగుంది. ఇది చాలా బాగా పెట్టారు అది. అండ్ అక్కడ చూస్తే అక్కడ దూరంగా మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, కొండలు. అక్కడ ఒక కీన్గా అబ్జర్వ్ చేస్తే ఐలాండ్ ఉంటుంది, చిన్న ఐలాండ్. అక్కడికి బోట్లో తీసుకొస్తారు. యాక్చువల్లీ బోట్లో తీసుకెళ్లే ఐలాండ్ వేరే అనుకుంటా, వేరేదేదో ఐలాండ్ అనుకుంటా. అక్కడ దూరంగా కనిపిస్తోంది బోట్ ఒకటి, మీకు కనిపిస్తోంది లేదో తెలియదు వీడియోలో. అక్కడ ఆ బోట్లో తీసుకెళ్తారు ఐలాండ్కి. బట్ ఇప్పుడు తీసుకెళ్తున్నారో లేదో తెలియదు. అప్పుడెప్పుడో 2014 అంటే ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. అప్పుడైతే మాకు చెప్పారు ఇక్కడ ఐలాండ్కి తీసుకెళ్తామని చెప్పేసి. సో ఏమో తెలియదు మరి. బట్ మార్నింగ్ వచ్చాము. సన్ రైజ్ చూపిస్తాను ఇప్పుడు. అక్కడ ఏదో ఎగ్జిబిషన్ జరుగుతున్నట్టుంది. చాలా బాగుంది. ఇంతకుముందు ఇంత బాగుండేది కాదు. ఓన్లీ రోడ్ ఉండేది, డైరెక్ట్ ఎంట్రన్స్ అక్కడి నుంచి ఉండేది. అక్కడి నుంచి కానీ ఇప్పుడు ఇదంతా చాలా గట్టది వేసి చాలా బాగా చేశారు ఇదంతా. అక్కడి నుంచి దీనికి ముందు, ఈ ఊరికి ముందు అంటే ఈ రోడ్డుకి రావడానికి ముందు ఒక జంక్షన్ ఉంటుంది ముందు అక్కడ. సో అక్కడి నుంచి రైట్ తీసేసుకుంటే ఇంకా డైరెక్ట్ ఋషికొండ వైజాగ్ వెళ్ళిపోతాం, ఆర్కే బీచ్ వెళ్ళిపోతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.